అవును, జై ఎక్కడా? వాడికి ఫీవర్ అని పైన పడుకొని ఉన్నాడు. సరే, వర్ష ఇక్కడ. తను హాస్పిటల్కి వెళ్తానని చెప్పింది. జేకి ఫీవర్ అంట, కానీ వర్ష హాస్పిటల్కి వెళ్ళింది. వాట్ ఎ ఫనీ వరల్డ్. ఏంటి సార్, లవ్ ఫెయిలియరా? సన్సెట్ లో మందు కొడుతున్నారు. గమ్మునుండవే. ఐ హావ్ సీన్ ఎవ్రీథింగ్. నీకు జ్వరం అంటే తను హాస్పిటల్కి వెళ్ళింది, తను హాస్పిటల్కి వెళ్ళింది, నువ్వు మందు కొడుతున్నావు. ఏంటిది? ప్యార్ ప్రేమ కాదలా? ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నావు? వాళ్ళమ్మ ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్కి వెళ్ళింది. ఇది నీకెలా తెలుసు? ఇద్దరు షేర్ చేసుకుంటున్నారా? ఆఫీసులో తనే చెప్పింది. బా దాంతో మాట్లాడడం కోసమే ఆఫీస్ వెళ్తున్నావా? బా నువ్వు ఒక్కదానివే ఇలా కనెక్ట్ చేయగలవు. కనెక్షన్ ఉంది కాబట్టినే కనెక్ట్ చేస్తున్నాను. ఓవే ఊరికే నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నాకు కూడా కోపం వస్తుంది చెప్తున్నా. వస్తే వస్తే నడుచుకుంటూ వెళ్ళిపోతాను. బీర్ తోసేస్తావా? ఉండు, నీ బీర్ తీసుకుని తాగేస్తాను. రే, ఎందుకు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? ఇక మీదట ఇదే నా క్యాబిన్. నువ్వు నీ చోటుకెళ్ళు. ఎందుకు? హే, అన్నీ నీతో చెప్పాలనుందా? అయితే నా పక్కన కూర్చోవడం నీకు ఇష్టం లేదా? అలాంటిది ఏమీ లేదు. సరే రా, వెళ్దాం. హే, ఏం చేస్తున్నావు? అయితే చెప్పు చెప్పు ఏయ్, చెప్పు జెన్నీ, చెప్పమంటున్నానా? చెప్పరా. ఏయ్, వదలబట్టుంటే. హే, నీతో కొంచెం మాట్లాడాలి. కమ్ అవుట్. ఇప్పుడు అసలు నీ సమస్య ఏంటి? నేను జైని లవ్ చేస్తున్నానా లేదా అని తెలియాలి, అంతేగా? ఈ విషయం నేనే క్లియర్ చేయాలనుకున్నాను. ఏంటి క్లియర్ చేయాలనుకుంటున్నావు? చెయ్యి పట్టుకుంటావు, ఇంటికి తీసుకెళ్లి బీర్ తాగిస్తావు. వాడికి నువ్వు వైఫా, నేను వైఫ్నా? ఓ, అందులోనూ నీకు డౌటా? హలో సా. సవ్వతి అనవు, చంపేస్తాను. ఓ, నిన్ను సహోదరి అని పిలిచాను. ఇది కూడా బానే ఉంది. ఛీ, చూడు సా, ఈ మ్యాటర్ నేను స్మూత్గా డీల్ చేద్దామని అనుకున్నాను, కానీ నాలో నిద్రపోతూ ఉన్న మృగాన్ని నువ్వు తట్టి లేపావు. వచ్చే సంవత్సరం ఈ రోజుని నీ క్యాలెండర్లో నోట్ చేసి పెట్టుకో. వర్ష యొక్క మరో వర్షన్ని నువ్వు చూస్తావు. కౌంట్ డౌన్ స్టార్ట్స్. బేబీ, ఎందుకలా చేశారు? ఆఫీసులో తోటి ఉద్యోగిని అందరూ ముందు కొట్టారు. అందరూ మిమ్మల్ని తప్పుగా అనుకుంటారు. నన్ను తప్పుగా అనుకుంటారనా, లేక దాన్ని కొట్టానని ఫీల్ అవుతున్నావా? అబ్బా, ఎందుకు అన్నీ తప్పుగా ఆలోచిస్తావు నువ్వు? హే, నువ్వే తప్పు చేస్తున్నావు, అందుకే నేను తప్పుగా ఆలోచిస్తున్నాను. నేనంత వర్త్ కాదే. నీ వర్త్ ఏంటో ఆ రన్నింగ్ ట్రైన్లోని చూశాను. ఎప్పుడు చూసినా ఈ మాట చెప్తూ ఉండు. జరుగు. నేనేం చేయలేదు. నా మాట నమ్మొచ్చు కదా. నువ్వేం చేయకుండానే అది తొడతడుతుంది, ఛాలెంజ్ చేస్తుంది, మరో వర్షన్ చూపిస్తుందంట. ఇంకో వర్షనా? అదెలా ఉంటుంది? ఆ వర్షన్ కూడా చూడాలని ఆశగా ఉందా? ఊరికే అడిగాను. సరే, వెళ్ళి తలుపుతీ వెళ్ళు. నువ్వు వెళ్ళి తీరా. నాకు నీకు గొడవ. వెళ్ళి తీపో. ఆ మీటింగ్ ఫుడ్ యూ గో. నేను తింటాను, నువ్వు వెళ్ళి తీపో. కష్టమైన పని మరి. హే, ఈ టైంలో ఏంటిది? వర్ష వర్షన్ 2.0. ఓకే, వాట్ ఆర్ యు బ్లాబరింగ్? ఐఎమ్ నాట్ బ్లాబరింగ్ సహో. నేను నా ఇంటికి వచ్చాను. హే హే హే, ఎక్కడికే వెళ్తున్నావు? ఓ, Hey, just ఇది come here. మీ రూమా? Huh? తీసుకోండి తీసుకోండి. నేను అడుగుతూనే ఉన్నాను, సెన్స్ లేకుండా. హై, హే, ఇదే what do you నా think రూమా? of- థాంక్స్ సుసై. హే జై, ఇక్కడ రా. ఏమైంది? అక్కడ చూడు. ఇప్పుడు తనెందుకు పిలిచావే? నేనా పిలిచాను? మిడ్ నైట్ లో లగేజ్ తో వచ్చేసింది. ఏంటని అడిగితే నా ఇల్లు అంటుంది. తన ఇల్లా? జస్ట్ ఆస్క్ హర్ టు గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. అసలు ఏమనుకుంటున్నావు నీ మనసులో? అర్ధరాత్రి 12 గంటలకి ఇంటికి వచ్చి గొడవ చేస్తావా? మరి ఎదుగా నీ థింగ్స్ తీసుకుని బయటికి వెళ్ళు. పోవే. పోతాను. పోయే ముందు ఆ 4వ పేరు తర్వాత ఏం జరిగిందో చెప్పి వెళ్ళనా? ఏంటి 4ది? ఏం అది ఒక్క నిమిషం ఉండు. జెన్నీ,
తనేదో సరదాగానే ఇక్కడికి వచ్చిందట. ఇప్పుడే వెళ్ళిపోతానంటోంది. కానీ లేట్ నైట్లో ఒక అమ్మాయిని ఒంటరిగా పంపితే బాగుంటుందా చెప్పు? ఓ, లేట్ నైట్ లో ఒక అమ్మాయిని ఇంట్లో ఉంచుకోవడం మాత్రం బాగుంటుందా? ఆహా, రెండూ బాగుండవు అనుకో. మరి ఏం చేద్దాం? ఉదయం పాలొచ్చేలాగా పంపించేద్దామా? మ్మ్. ఆ? పోరా. ఏయ్, ఏయ్, జెన్నీ. షో, బాబోయ్. నాలుగో బీర్ తాకాక ఏం జరుగుంటుంది? వెళ్ళి అడిగిరానా? ఏంటబ్బాయ్ ఒంటరిగా కూర్చొని గొడుక్కుంటున్నావు? నేను కంపెనీ ఇవ్వనా? వద్దు తల్లి, నీ కంపెనీ అస్సలు వద్దమ్మా. ఒక చిన్న క్లారిఫికేషన్. బాబా, ఏంట్రా తనతో ముచ్చట్లాడుతున్నావా? లేదు జెన్నీ, తనే ఏదో అడిగింది. ఓ, ఓ. ఏయ్, ఏయ్, బాబా. బయటకు వెళ్ళావంటే కట్ చేసిస్తాను. వద్దు పోను. జెనీ, వేడిగా గ్రీన్ టీ కావాలా? షో, గెట్ అవుట్. నేనెందుకు వెళ్ళాలి? తీసుకుని బయటికి వెళ్ళు. సా, సా అని అన్నావంటే అది కిల్ యూ. నీతో ఏంటి మాటలు? జైని రమ్మను, వాడితో మాట్లాడతాను. హాయ్ వర్ష, గుడ్ మార్నింగ్. హాయ్. ఏంటి మీరిద్దరూ డ్రామాలు ఆడుతున్నారా? ఏయ్, నువ్వు ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? ఉదయం వెళ్ళిపోతావు అనుకుంటే ఇంకా ఇక్కడే ఉన్నావంటే? లేచి మీ ఇంటికి వెళ్ళవా? కూల్ కూల్ కూల్, వెళ్తాను. వెళ్ళే ముందు అప్పుడు జరిగిందంతా చెప్పి వెళ్తాను. సా, జరిగింది చెప్తాను, నువ్వే దీనికి న్యాయం చెప్పు. ఆ రోజు బండి పంచర్ అయింది, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి వెయిట్ చేస్తూ ఉన్నాను. డ్రాప్ చేయనని అడిగాడు. అవును. సరే ఫ్రెండే గానీ డ్రాప్ చేయమన్నాను. ఆ, అక్కడికి వెళ్ళాక సరే ఎంత దూరం వచ్చావు కదా, లోపలికి రా అన్నాను. అవును. కాఫీయా టీ అని అడిగితే బియర్ అడిగాడు. అవును. సరే అని నాన్న కోసం వచ్చిన బియర్ తీసిచ్చాను. 2-3 బియర్స్ తాగి సైడ్ డిష్ కి నా దగ్గర కిస్ అడిగాడు. అవును. ఏయ్, కిస్ అడిగానా? నేను అడగలేదు, తనే అడిగింది. తను ఆ, అడిగిందా? లేదు, ఎవరు అడిగారు? అప్పుడే అర్థమైంది 2-3 బియర్ తర్వాత ఏం అడుగుతాడు, ఏమి చేస్తాడని. రెస్ట్ వస్తుంది, వెళ్ళాలి. నువ్వు చెప్పు. ఇంటికి వెళ్ళరా, జెనీ పాపం వెయిట్ చేస్తోందని చెప్పాను. తను జెనీ కాదు, నన్ను పెట్టిన శని అంటున్నాడు. అలాగని అన్నా? అయ్యో, అబద్ధం చెప్తుంది. నేను అలా అంతా అనలేదు. ఏయ్, నేను ఇప్పుడు ఎలా అన్నానే? నాకు బాగా కోపం వచ్చింది. బరబరా లాక్కెళ్ళి బయటికి గెంటేశాను. ఆ 4 బేర్ ఇస్తేనే వెళ్తానంటున్నాడు. 4 బేర్ తాగి వీడు ఏం చేశాడో తెలుసా? ఓ, ఓ, ఓ. హా? ఏంటి? ఇంట్లో వాన్ చేసుకుంటే ఫ్లోర్ మురుకవుతుంది, అందుకే. యు హావ్ బ్రోకెన్ మై ట్రస్ట్, జై. ఆ, తను వాన్ అబద్ధం చేసుకునేది దానికోసం చెప్పకు. కాదు, మన ఇంట్లో తిని వాన్ చేసుకుంటుంది. మొత్తం చెప్పకు అంటున్నాను. నైట్ నాకు కూడా వామిట్ వచ్చింది. నా మాట నమ్ము జెన్నీ, ప్లీజ్. నువ్వే చూడు సా, నేను వాంతి చేసుకునేలా చేశాడు. ఏయ్, అబద్ధం అబద్ధం. నేనంత వర్త కాదు జెన్నీ. నీ వర్త్ ఏంటో ఒకటి చూస్తున్నాను కదా. బాగా అడుగు సా. చాలా అమాయకురాలుగా ఉన్న నన్ను ఓవర్ నైట్ లో అబ్బో, ఏయ్, ఏయ్. ప్రపంచాన్ని చూపించాడు. కూసుని. భలే ఉంది. ఏయ్, నటిస్తుంది.